కనకపు సింహాసనమున శునకము కూర్చుండపెట్టి శుభలగ్నమునన్ దొనరగ పట్టము గట్టిన వెనకటి గుణమేలమాను వినరా సుమతి. స్వభావం అన్నది చాలా ప్రధానమైనటువంటి లక్షణం. ఒక కుక్క చాలా గొప్పది కదా అని తీసుకొచ్చి ఒక మంచి ముహూర్తం చూసి దానికి పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టారనుకోండి, కుక్కకి సహజంగా ఏ స్వభావం ఉంటుందో అది ఎట్లా పోతుంది? పోదు. దాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టినా, దానికి రాచ పదవి ఇచ్చినా అది దాని స్వభావంతో ఉంటుంది. పుట్టుకతో వచ్చిన దానిని స్వభావము అంటారు. ఆ స్వభావం మంచిదనుకోండి, ఎప్పుడూ మంచి విషయాలని పరిశీలించి 10 మందికి పనికొచ్చేటట్టుగా బ్రతకడం స్వభావం అనుకోండి, ఆయన ఎక్కడుంటే ఆయన వలన మిగిలిన వాళ్ళందరూ సుఖపడతారు. ఆయన ఓ కుటుంబంలో తండ్రిగా ఉంటే కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఆయన ఒక వీధిలో ఉంటే ఆ వీధిలో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆయన ఏ ఊరిలో ఉంటే ఆ ఊరికి కీర్తి వస్తుంది. ఆయన ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకి కీర్తి వస్తుంది. ఆయన ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి కీర్తి వస్తుంది. ఆయన ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి కీర్తి వస్తుంది. స్వభావం చాలా ప్రధానం. పుట్టుకతో వచ్చినటువంటి స్వభావం మంచిది కాదనుకోండి, ఇంకా ఆ వ్యక్తి పనికి రాకుండా పోతాడండి అన్నారనుకోండి, అప్పుడు ఇంకా దానివల్ల ప్రయోజనం ఏముంది? కాదు. ఆ పద్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పుట్టుకతో ఒకవేళ చెడు స్వభావము ఏర్పడినా, కోపం ఎక్కువ ఉండడం, కనపడిన ప్రతిదీ నాకే కావాలన్న కోరిక ఏర్పడడం, ఇతరుల్ని హింసించడం, ఇట్లాంటి స్వభావం ఉన్నా అది దేని వలన మారుతుంది అంటే మంచి వాళ్ళతో కలిసి తిరిగితే మారుతుంది. ఎందుకనంటే లోకంలో ఎన్నో ఇవ్వగలిగినటువంటి గొప్పతనాన్ని అంతటినీ కూడా మంచి వాళ్ళతో కలిసి తిరగడం వల్ల వచ్చేస్తుంది. ఎందుకనంటే గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం అంటారు. గంగా నది ఏం చేస్తుంది? పాపాన్ని పోగొడుతుంది. చంద్రుడు ఏం చేస్తాడు? తాపాన్ని పోగొడతాడు. చల్లగా ఉంటుంది కాబట్టి హాయిగా ఉంటుంది రాత్రి చంద్రుడి యొక్క వెన్నెలలో కూర్చుంటే. కల్పవృక్షం ఏం చేస్తుంది? మనకి ఏదైనా లేకపోతే ఆ దైన్యాన్ని పోగొట్టి కల్పవృక్షం మనకిస్తుంది. సత్పురుషుడితో కలిసి ఉన్నాం అనుకోండి, గంగానది వలన, చంద్రుడి వలన, కల్పవృక్షం వలన కూడా వచ్చేటటువంటి ప్రయోజనాలు అన్నీ వచ్చేస్తాయి. అంటే మంచి మనిషితో కలిసి తిరిగితే మనకున్న చెడు స్వభావం కూడా పోతుంది.